శుక్రుడు ఎవరికి యోగిస్తాడు? ఏ లగ్నాలకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? ఏ గ్రహాలతో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శుక్రబలం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు? శుక్రుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? శుక్ర మహాదశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలు కొన్ని తెలియజేస్తాను. శుక్రుడి యొక్క లక్షణాలు, శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితాల గురించి. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శుక్రుడు యోగిస్తున్నాడా లేదా, శుక్రుడు యొక్క పాజిటివ్ స్ట్రెంత్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది, ఒకవేళ శుక్రుడు నెగిటివ్గా ఉన్నాడు అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు తెలియజేస్తాను. శుక్రుడు భోగ విలాసాలు, లగ్జరీస్, ధన సంపదలు, సుఖభోగాలు ఇవన్నీ ఇచ్చేటువంటి గ్రహంగా కొనియాడబడ్డాడు జ్యోతిషంలో. ఇటువంటి శుక్రుడు కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే ఆ జాతకుడికి లైఫ్లో ఎటువంటి లోటు లేకుండా సుఖమయమైనటువంటి జీవితం అనేది ఉంటుంది, ముఖ్యంగా శుక్ర మహాదశలో. అయితే ఇదే శుక్రుడు కనుక ప్రతికూలంగా ఉంటే భోగ విలాసాల కోసం జీవితాన్ని వెచ్చించడము, ఒక ఎయిమ్ టార్గెట్ ఏదీ లేకుండా జీవించడము, ఇలాంటి పరిస్థితులు కూడా నెడతాడు అదే జాతకుణ్ణి. కాబట్టి శుక్రుడు పాజిటివ్గా ఉన్నాడా లేదా తెలుసుకోవడం చాలా ముఖ్యము. అందులోనూ శుక్ర మహాదశ స్టార్ట్ అవుతోంది లేదా ఇప్పుడే స్టార్ట్ అయింది, అందులో ఉన్నప్పుడు కొంతవరకు ఇటువంటి ఒక పరిశీలన చేసుకోవడం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. కొన్ని లగ్నాలకి శుక్రుడు శుభుడు, కొన్ని లగ్నాలకి శుక్రుడు పాపిగా ఉంటాడు. అలాగే శుక్రుడు ఏ గ్రహాలతో కలిశాడు అనే దాన్ని బట్టి కూడా మనం ఫలితాలని నిర్ణయించాలి. ఇక శుక్రుడు ఏ లగ్నాలకి ఎక్కువగా శుభ ఫలితాలను ఇస్తాడు అని కనుక చూసినట్టయితే మిథునము, కన్య, మకరము, కుంభము ఈ లగ్న జాతకులకి శుక్రుడు కొంత శుభ ఫలితాలని ఇస్తాడు. అలాగే పాప ఫలితాలను ఇచ్చేటువంటి లగ్నాలు చూసినట్టయితే వృషభము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము వీటికి కొంతవరకు అశుభ ఫలితాలను ఎక్కువగా ఇస్తాడు శుక్రుడు. ఇక శుక్రుడు కనుక యోగకారకుడు అయినట్టయితే చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. ఇందాక చెప్పినటువంటి లగ్నాలకి ఎవరికైతే శుక్రుడు శుభుడో అటువంటి వారికి సాధారణంగా శుక్ర మహాదశ బాగుంటుంది. అయితే ఇంకా వేరే కోణాల్లో కూడా మనం పరిశీలన చేయాలి. జైమిని సిద్ధాంతం ప్రకారం కూడా మనం పరిశీలన అనేది చేయాలి. శుక్రుడు మ్యాలిఫిక్గా ఉన్నప్పుడు అంటే పాపిగా ఉన్నప్పుడు తీవ్రమైన మారకాన్ని కూడా ఇచ్చేటువంటి గ్రహంగా ఉంటాడు. మారకత్వం తీసుకుంటే మరణం కూడా ఇచ్చేటువంటి గ్రహం శుక్రుడు. అయితే శుభగ్రహమైనటువంటి శుక్రుడు కనుక కోణాధిపత్యం తీసుకుంటే చాలా శుభ ఫలితాలని ఇస్తాడు. కేంద్రాధిపత్యం తీసుకున్న శుక్రుడు అశుభ ఫలితాలను ఎక్కువగా ఇస్తాడు ఆధిపత్య రీత్యా. ఇలాంటి సూత్రాలను మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాలి అనాలిసిస్ చేసేటప్పుడు. ఇక కొన్ని స్థానాలు శుక్రుడికి ప్రత్యేకం. 12th హౌస్లో శుక్రుడు అంటే వ్యయస్థానంలో శుక్రుడు. వ్యయస్థానంలో శుక్రుడు సుఖభోగాలను ఇస్తాడు, లగ్జరీస్ని ఇస్తాడు. అదే సమయంలో సమయాన్ని వృధా చేయించడము, డబ్బును వృధా ఖర్చు పెట్టించడము ఇలాంటి ఫలితాలను కూడా ఇస్తాడు ఇదే శుక్రుడు. 12th హౌస్ అనేది శుక్రుడికి ఈ విధంగా చూసినప్పుడు మంచి హౌస్గా చెప్పాల్సి ఉంటుంది. అంటే అప్పు చేసైనా సరే భోగాలు అనుభవించడము ఇటువంటి స్థితిలోకి తీసుకెళ్తాడు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ ఇటువంటి వాటి మీద ఆసక్తి. విద్యార్థి దశలో కనుక వ్యయంలో ఉన్న శుక్రుడి దశ వచ్చినట్టయితే చదువు మీద శ్రద్ధ తగ్గడము, చెడు స్నేహాలు, కెరీర్ మీద కావచ్చు, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ లేకపోవడము, దానివలన తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకొని పైకి వచ్చే స్థితిలో లేకపోవడము ఇలాంటి ఫలితాలను ఇస్తాడు శుక్రుడు. లవ్ అఫైర్స్లోకి వెళ్ళడము, దానివల్ల మనోవేదన, అడిక్షన్స్కి లోనవడము ఇటువంటి వాటికి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది వ్యయంలో ఉన్న శుక్రుడు. అయితే శుక్రుడు వ్యయంలో ఉన్నప్పటికీ కూడా స్వక్షేత్రంలో ఉండి పాజిటివ్ స్ట్రెంత్లో కనుక ఉన్నట్టయితే మంచి వైశేషికాంశ కలిగి ఉండి గురువు యొక్క దృష్టి, గురువుతో కలవకుండా గురువు యొక్క దృష్టి కనుక ఉన్నట్టయితే కొంతవరకు కాపాడుతాడు. అది కూడా పంచమ దృష్టి లేదా నవమ దృష్టి, ఫిఫ్త్ ఆస్పెక్ట్తో కానీ 9th ఆస్పెక్ట్తో కానీ గురువు శుక్రుడిని చూస్తున్నప్పుడు శుక్రుడు కొంత మంచి ఫలితాలను ఇస్తాడు, ఆపోజిట్లో ఉండకూడదు. ఇక 7th హౌస్లో ఉన్న శుక్రుడు కూడా కొంత ప్రాబ్లమేటిక్, మ్యారేజ్లో ప్రాబ్లమ్స్, ముఖ్యంగా పురుషుల విషయంలో పరస్త్రీ వ్యామోహము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, మల్టిపుల్ రిలేషన్స్ ఇవన్నీ ఇచ్చి బాధ పెట్టేటువంటి గ్రహం శుక్రుడు. ఇక శుభస్థానాల విషయానికి వచ్చినట్టయితే 5th హౌస్
అలాగే 9th హౌస్, ఈ రెండు కూడా శుక్రుడికి చాలా చాలా పాజిటివ్ హౌసెస్. 5th హౌస్లో ఉన్న శుక్రుడు చాలా మంచి అట్రాక్టివ్ పర్సనాలిటీ ఇస్తాడు. వారి యొక్క ప్రవర్తన చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. వాక్చాతుర్యమే కావచ్చు, మృదువైనటువంటి మాటలు, వాకుల ద్వారా ఆకర్షించడము, అలాగే వాళ్ళు మంచి స్పందించే హృదయం కలిగి ఉండడము, ఆర్టిస్టిక్ పర్సన్స్ అయి ఉండడము, కళాత్మక వ్యక్తులు ఉండడము, కవిత్వాన్ని ప్రేమించే వ్యక్తులు ఉండడము, కవిత్వం చెప్పగలిగే వ్యక్తులు ఉండడము, సంతానం నుంచి మంచి సంతోషము, సంతానం వృద్ధిలోకి రావడము, తనను ప్రేమించే సంతానం కలిగి ఉండడము, ఇలాంటి చాలా మంచి ఫలితాలు ఇస్తారు 5th హౌస్లో ఉన్నటువంటి శుక్రుడు. అలాగే జ్యోతిషంలో రాణించడానికి కూడా 5th హౌస్లో శుక్రుడు ప్లేస్మెంట్ చాలా చాలా మంచిది. 9th హౌస్లో శుక్రుడు కూడా చాలా లక్కీ పర్సన్స్గా ఉంటారు. జీవితంలో వరకు ఏ కష్టం వచ్చినా సమయానికి భగవంతుడి నుంచి సహాయం అందడము, ఇలాంటి చాలా అదృష్టాన్ని కలిగి ఉంటారు 9th హౌస్లో జనరల్గా శుక్రుడు కనుక ఉన్నట్టయితే. తల్లిదండ్రుల నుంచి సపోర్టు, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సపోర్టు, ఈ విధంగా సుఖమయమైన జీవనం ఇవ్వడానికి శుక్రుడు సహాయపడతాడు 9th హౌస్లో ఉన్నట్టయితే. లగ్నంలో ఉన్న శుక్రుడు కూడా మంచి ప్లేస్మెంట్గానే చూడాలి. చాలా సాఫ్ట్ నేచర్ ఉంటుంది, మంచి మనసు, స్పందించే మనసు ఉంటుంది, మృదుమైనటువంటి మనసు, ఇటువంటి చాలా మంచి లక్షణాలు ఇస్తాడు లగ్నంలో కనుక శుక్రుడు ఉన్నట్టయితే. ఇక శుక్రుడు నెగిటివ్గా ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది అని కనుక చూసినట్టయితే, ఎప్పుడు కూడా శుభ్రత పాటించకపోవడము, వారి ఇంటికి వెళ్తే ఇంట్లో వస్తువులను ఎప్పుడు చిందరవందరగా పడేసి ఉండడము, మంచి ఇళ్లల్లో ఉండలేకపోవడము, ఎంత డబ్బున్నా ఏదో ఇరుకు సందుల్లో పాత ఇంట్లో ఉండడము, ఇలాంటివన్నీ మనకి గుర్తులుగా చూడాలి శుక్రుడు బలంగా లేడు ఆ జాతకుడికి అని. వారికి ఎంత మంచి విల్లా ఇవ్వండి, ఆ ఇంట్లోకి వచ్చిన గంటలో సామాన్లన్నీ చిందరవందరగా వేసి గొడ్లసాలలాగా చేయడం వారి ప్రత్యేకత. ఇటువంటి అద్భుతమైన లక్షణాలు కలిగి ఉంటారు శుక్రుడు కనుక పాడైనట్టయితే. వారు పర్సనల్ హైజీన్ ఎక్కువగా పట్టించుకోకపోవడము, ఎప్పుడో సాయంత్రం స్నానం చేయడము, 2 రోజులకు ఒకసారి స్నానం చేయడము, ఇటువంటి చాలా మంచి మంచి లక్షణాలు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా శుక్రబలం లేదు అని చెప్పడానికి మనకి గుర్తులు. ఇక వివాహం కాకపోవడము, ప్రేమ వైఫల్యాలు, ఇలాంటివన్నీ కూడా శుక్రుడు యొక్క బలం లేకపోతే జరిగేటువంటివి. ఇక శుక్రుడు బలంగా ఉన్నాడు అంటే వీటికి ఆపోజిట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. వారు ఎప్పుడు నీట్గా డ్రెస్ అయ్యి పర్ఫ్యూమ్స్ వాడుతూ అట్రాక్టివ్గా ఉంటారు. వారింటికి ఏ సమయంలో వెళ్ళినా ఇల్లు ఎప్పుడూ ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంటుంది. వారితో కొంతసేపు మాట్లాడినా, వారి దగ్గర కొంతసేపు కాలం గడిపినా చాలా ప్రశాంతంగా ఉండడం, ఇవన్నీ కూడా శుక్రుడు బాగున్నాడు అని తెలియచేసేటువంటి సంకేతాలు. కాబట్టి శుక్రుడి బలం పెంచుకోవాలి అంటే ఎప్పుడు శుచిశుభ్రతను పాటించడము, పర్సనల్ హైజీన్, అలాగే వస్త్రధారణ విషయంలో శ్రద్ధ చూపించడం, ఇలాంటివన్నీ చేసినట్టయితే శుక్రుడు తప్పకుండా కొంత పాజిటివ్గా అవుతాడు. ఇక ఇతర గ్రహాలతో కలిసినప్పుడు శుక్రుడు ఎలా ఉంటాడు అని చూసినప్పుడు కొన్ని ప్రాబ్లమెటిక్ కాంబినేషన్స్ చూసినట్టయితే కుజ శుక్రుల కలయిక, ఇది చాలా ప్రాబ్లమెటిక్ కాంబినేషన్గానే చెప్పాల్సి ఉంటుంది. లవ్ ఫెయిల్యూర్సు, ముఖ్యంగా అబ్బాయిలని ఒక విధంగా అమ్మాయిలను ఒక విధంగా ట్రబుల్ చేస్తుంది ఈ కాంబినేషన్. అబ్బాయిల విషయంలో అమ్మాయిల మీద చేయి చేసుకోవడము, దురుసు ప్రవర్తన, లవ్ అఫేర్లో ఉన్నప్పుడు కూడా తన పార్ట్నర్ మీద దురుసుగా ప్రవర్తించడము, ఇలాంటి ప్రవర్తన ఉంటుంది కుజ శుక్రుల కలయిక అనుకున్నట్టయితే. అమ్మాయిలు కూడా భర్త నుంచి అటువంటి బిహేవియర్ అనేది ఎదురవుతూ ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా భర్త నుంచి కొంత ఇటువంటి అగ్రెసివ్ బిహేవియర్, చేయి చేసుకోవడము, ఇలాంటి సంఘటనలు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే శుక్రకేతువుల కలయిక కూడా శుక్రకుజుల కలయిక కంటే కొంచెం తీవ్రమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి కలయిక. దురుసు ప్రవర్తన, మల్టిపుల్ రిలేషన్స్, ఇలాంటివన్నీ ఇచ్చేటువంటి కలయిక. ఇక రవి శుక్రుల కలయిక సెపరేటివ్ టెండెన్సీస్, విడిపోదామనేటువంటి ఆలోచనలు, అలాగే డాంబిక ప్రవృత్తి, ఫాల్స్ ప్రెస్టీజ్, ఉన్నదానికంటే ఎక్కువగా చూపించుకుంటాం సమాజంలో, ఎప్పుడు కూడా సోషల్ స్టేటస్కి వాల్యూ ఇవ్వడము, తన స్థాయికి మించినటువంటి సోషల్ స్టేటస్ని మెయింటైన్ చేయాలనుకోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే చంద్రశుక్రుల కలయిక చాలా మంచి కలయిక, మంచి మనసు ఉంటుంది, మృదువైనటువంటి స్పందించేటువంటి మనసు కలిగిన వ్యక్తులై ఉంటారు. అలాగే బుధ శుక్రుల కలయిక చాలా చాలా మంచి కాంబినేషన్, తెలివితేటలు, మంచి హృదయము, శాస్త్ర పాండిత్యము, వాటి మీద అభిరుచి, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి కలయిక. గురు శుక్రుల కలయిక కొంతవరకు మ్యారేజ్ ప్రాబ్లమ్స్,
ఫినాన్షియల్ మ్యాటర్స్లో కొంతవరకు సమస్యలు ఇవన్నీ ఇచ్చేటువంటి కలయికగానే చూడాలి. రాజయోగం ఇచ్చినప్పటికీ కూడా, ధనయోగం ఇచ్చినప్పటికీ కూడా కొంత సమస్యలు అయితే ఉంటాయి ఈ గురు శుక్రుల కలయిక వలన. ఇక శని శుక్రుల కలయిక, ఇది కూడా మంచి కలయికగానే చూడాలి. కానీ ఎంత మంచి కాంబినేషన్లో ఉన్నా ఇచ్చేటువంటి రిజల్ట్స్లో కొంత జాప్యము, ఆలస్యం జరగడము, ఇటువంటి ధోరణిలో రిజల్ట్స్ని అందుకుంటారు. కానీ రాజయోగ కాంబినేషన్గానే చూడొచ్చు సాధారణంగా శని శుక్రుల కలయికని. ఇవన్నీ కూడా కొన్ని సూత్రాలు మాత్రమే, ఈ విధంగానే పరిగణలోకి తీసుకుని అనాలిసిస్ మొదలు పెట్టాలి తప్ప ప్రతిసారి ఇటువంటి ఫలితాలే ఉంటాయి అని నిర్ధారణకి వచ్చేయకూడదు. ఎందుకంటే శుక్రుడు ఎడిక్షన్స్, భోగ విలాసాలు ఇచ్చే గ్రహమైనప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి ఋషి శుక్రాచార్యుడు. మన ప్రవర్తనని మార్చుకుని నైతిక విలువలను పాటిస్తూ ఉన్నట్టయితే శుక్రుడు చాలా బ్లెస్ చేసి జాతకుణ్ణి ఇటువంటి అడిక్షన్స్, వాటికి లోను కాకుండా ఉండేటువంటి మైండ్ సెట్ను కూడా ఇవ్వగలిగినటువంటి ప్లానెట్ శుక్రుడు. ఈ విధంగా మనం రెమెడీస్ అనేవి ఎప్పుడు పాటించాలి. ఇటువంటి ఉద్దేశంతో కనుక రెమెడీస్ చేసినట్లయితే తప్పకుండా గ్రహాలు మనలో ఉన్నటువంటి లోపాలను ఏవైతే ఎత్తి చూపుతున్నాయో వాటిని సరిదిద్దమని మనమే ఆ ప్లానెట్స్ని ప్రార్థించినట్టయితే తప్పకుండా సహాయం చేస్తాయి. అంతే తప్ప మన ప్రవర్తన మార్చుకోకుండా కేవలం రెమెడీ చేసేస్తే జీవితం మారిపోవాలి అని అనుకోవడము అత్యాశ అవుతుంది. అది ఎప్పటికీ జరగదు. ఈ విధంగా శుక్ర మహాదశ కనుక నడుస్తున్నట్టయితే కొంత శుక్రుడి యొక్క పొజిషన్ని అనలైజ్ చేసుకుని తగిన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే తప్పకుండా శుక్ర మహాదశ ఎక్కువ పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తూ ఆ జాతకుడి జీవితాన్ని సుఖమయం చేయడానికి ఉపయోగపడుతుంది ఆ మహాదశ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.